హాయ్ గాయ్స్ అండ్ ఇప్పుడు మాట్లాడదాం రెస్లింగ్ అప్డేట్స్ గురించి. ఫస్ట్ న్యూస్ వచ్చేసి సాటర్డే నైట్స్ మెయిన్ ఈవెంట్ సూపర్ స్పెక్టాక్యులర్గా ఉండబోతుంది. ఎందుకంటే ఓల్డ్ థీమ్డ్ స్టైల్లోనైతే ఉంటుంది సాటర్డే నైట్స్ మెయిన్ ఈవెంట్. సో సూపర్ స్టార్స్ ఎంట్రన్స్ ర్యాంప్ మీదనైతే రారు. ఆడియన్స్ నుంచి WWE యూనివర్స్ నుంచి వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఎక్కువగా లైటింగ్స్ కాకుండా ఓల్డ్ స్టైల్ 1990s ఎలాగ ఉండేదో రెస్లింగ్, సో అలాంటి స్టైల్లో ఆ లైటింగ్ కావచ్చు, ఆ థీమ్ కావచ్చు, ఆ కాన్సెప్ట్ కావచ్చు ఉండే ఛాన్స్ అయితే ఉన్నాయి సాటర్డే నైట్స్ మెయిన్ ఈవెంట్లో. సూపర్గా ఉంటుంది. అంతేకాకుండా ఇంకొక బిగ్గెస్ట్ న్యూస్ ఏంటంటే కోడీ రోడ్స్ తను ఛాంపియన్ అయినప్పటి నుంచి చెప్పిండు, నేను WWF వింగ్డ్ ఈగల్ టైటిల్ని తీసుకొస్తా అని. సో అన్నట్టుగానే సాటర్డే నైట్స్ మెయిన్ ఈవెంట్లో ఆ వింగ్డ్ ఈగల్ బెల్ట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. బట్ అది వన్ నైట్ ఓన్లీ, అంటే ఒకటే నైట్కి సాటర్డే నైట్స్ మెయిన్ ఈవెంట్ చాలా రోజుల తర్వాత వస్తుంది కాబట్టి సో ఆ వింగ్డ్ ఈగల్ బెల్ట్తోని కోడీ రోడ్స్ ఎంట్రన్స్ చేసే ఛాన్స్ అయితే ఉంది. దానికి టీజ్గా కూడా Triple H సోషల్ మీడియాలో ట్విట్టర్లో పోస్ట్ అయితే చేయడం జరిగింది. సో ఇట్లా ఓల్డ్ కాన్సెప్ట్స్ చాలా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సాటర్డే నైట్స్ మెయిన్ ఈవెంట్ లో. అస్సలు మిస్ అవ్వద్దు. సండే December 15th 6:30 to 8:30 2 hour షోగానైతే ఉండబోతుంది సాటర్డే నైట్స్. పాత రోజుల్లో ఎలాగ ఉండేదో రెస్లింగ్ ఆ కైండ్ ఆఫ్ సెటప్ తోనైతే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి నయా జాక్స్ రీసెంట్గా తన ట్విట్టర్ అకౌంట్ అయితే డిలీట్ చేయడం జరిగింది. తను సర్వైవర్ సిరీస్ వార్ గేమ్స్లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా క్రిటిసిజం వచ్చింది. ఎస్పెషల్లీ ఆ చైర్ షాట్స్ నయోమికి కనెక్ట్ చేస్తా అంటే తను అసలు ఏం రెస్లింగ్ చేస్తాను, తనకు రెస్లింగ్ వస్తలేదు అనేది చాలా మంది క్రిటిసైజ్ చేసిళ్ళు. సో మరి ఆ కామెంట్స్కా లేకపోతే ఇంకేమన్నా వేరే పర్సనల్ రీజన్స్ ఉన్నాయని అయితే మనకు తెలియదు. సో తను ఇప్పుడు అఫీషియల్గా తన ట్విట్టర్ అకౌంట్ కనుక మీరు వెతికితే అదైతే కనిపించదు, ఎందుకంటే అకౌంట్ని డీయాక్టివేట్ చేయడం జరిగింది క్వీన్ నయా జాక్స్. అండ్ అంతేకాకుండా లివ్ మోర్గన్ 200 days అయితే కంప్లీట్ చేసుకుంది. ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్గా బెకీ లించ్ని ఓడించింది. మనకు తెలిసిందే కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ద రింగ్ సౌదీ అరేబియాలో. సో ఇప్పుడు 200 days అయితే సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసుకుంది. మరి ఈయో స్కై మీద రిటైన్ చేసుకుంటా సాటర్డే నైట్స్ మెయిన్ ఈవెంట్లో లేదా అనేది అయితే చూడాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి కెవిన్ ఓవెన్స్ మనకు చెప్పిండు కోడీ రోడ్స్ అంటే తనకి ఎందుకు మేజర్గా ఇష్టం లేదో 3 reasons అయితే చెప్పిండు. సో ఆ 3 reasonsలో ఫస్ట్ రీజన్ ఏంటంటే కెవిన్ ఓవెన్స్కి కోడీ రోడ్స్ నచ్చకపోవడానికి కోడీ రోడ్స్ తన సొంత ట్రాక్ సూట్ అయితే డిజైన్ చేసుకుంటాడు. అంటే తన సొంత రింగ్ గేర్ తనే క్రియేట్ చేసుకుంటాడు, తనే డిజైన్ చేసుకుంటాడు. అండ్ ఆ రింగ్ గేర్ ట్రాక్ సూట్ మీద QB అని ఉంటుంది. QB అంటే క్వార్టర్ బ్యాక్. సో NFL రగ్బీ ఫుట్బాల్ ఉంటుంది కదా, సో అందులో క్వార్టర్ బ్యాక్ అంటే వెరీ ఇంపార్టెంట్ ప్లేయర్ అన్నట్టు. సో తన దగ్గరికి బాల్ ఎక్కువగా వెళ్తూ ఉంటుంది, తనే డైరెక్ట్ చేస్తూ ఉంటాడు ఎట్లా గేమ్ ముందుకు వెళ్ళాలని. సో ఆ క్వార్టర్ బ్యాక్ ఆఫ్ WWE అని అయితే కోడీ రోడ్స్ ఎప్పటి నుంచో చెప్తా వస్తాడు. సో ఆ క్వార్టర్ బ్యాక్ అనే టైటిల్ తనకి ఎవరు ఇవ్వలేదు, ఎవరు చెప్పలేదు. బట్ తనే ఆ QB అని తన రింగ్ గేర్కి వేసుకుని అయితే వస్తాడు. సో అది నాకు నచ్చలేదు అని అయితే చెప్పడం జరిగింది కెవిన్ ఓవెన్స్. అండ్ అంతేకాకుండా ఇంకొక రీజన్ తనకి ఓన్గా బస్ అయితే ఉంది, టూర్ బస్ ఉంది. మనకు తెలుసు WWE యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తూ ఉంటే వీక్లీ వర్కౌట్కి సంబంధించిన ఒక ఇంటర్వ్యూస్ అయితే చేస్తూ ఉంటాడు కోడీ రోడ్స్ ఆ బస్లో. సో ఆ టూర్ బస్తో పాటు చోఫర్ డ్రైవర్ కూడా తనకి సొంతంగా ఉన్నాడు. సో అన్నీ ఉన్నప్పటికీ కూడా కోడీ రోడ్స్ నేను ల్యాంబర్గిని కార్ కొన్నప్పుడు చాలా ఈర్ష్యపడ్డాడు, తనకి నచ్చలేదు. సో నా దగ్గర ల్యాంబర్గిని ఉంది, తన దగ్గర బస్సు ఉంది, ఈక్వల్ అయిపోయినాయి కదా, బట్ తనకెందుకో నచ్చలేదు నేను ల్యాంబర్గిని కార్ కొనడం అని అయితే కెవిన్ ఓవెన్స్ చెప్పిండు. అండ్ అంతేకాకుండా థర్డ్ రీజన్ వచ్చేసి అమెరికన్ పేరెంట్స్ అందరూ కోడీ రోడ్స్ హెయిర్ లాగా అందరి పిల్లలకి వాళ్ళ హెయిర్ అయితే డై చేపిస్తారంట, అంటే బ్లీచ్ చేపించి ఆ బ్లాండ్ హెయిర్గానైతే మార్చుతారంట కోడీ రోడ్స్ హెయిర్ అయితే ఎలాగో ఉందో. సో అలా బ్లీచ్ చేయడం ద్వారా చాలా కెమికల్స్ చిల్డ్రన్స్కి హెల్త్కి ఎఫెక్ట్ అవుతాయి. సో నేను దానికి కంప్లీట్ ఆపోజిట్, న్యాచురల్గా ఉండాలి, కెమికల్స్ అవి ఇవి వాడద్దు. సో అమెరికన్ పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని కోడీ రోడ్స్ లాగా మార్చాలని తన హెయిర్ని తీసుకొని ఎగ్జాంపుల్గా వాళ్ళ పిల్లలకైతే వేసే ప్రయత్నం చేస్తారన్నట్టుగా కెవిన్ ఓవెన్స్ అయితే చెప్పింది. సో ఇవి 3 reasons కెవిన్ ఓవెన్స్ కోడీ రోడ్స్ని మేజర్గా హేట్ చేయడానికి. అండ్ మనందరికీ తెలిసిన రోమన్ రైన్స్తో టీమ్ అప్ అవ్వడం. సో అక్కడ నుంచి ఆ హేట్ అనేది అయితే స్టార్ట్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి TKO టెక్నికల్ నాకౌట్ కంపెనీ UFC అండ్ WWE రెండు ఆర్గనైజ్ చేసే కంపెనీ COO చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మార్క్ షపీరో ఒక గ్రేట్ థింగ్ అయితే చెప్పడం జరిగింది. WWE ఆల్రెడీ రెసల్మేనియా 2 nights చేస్తుంది, సమ్మర్ స్లామ్ కూడా 2 nights కాబోతుంది నెక్స్ట్ ఇయర్ నుంచి. అంతేకాకుండా ఇంకొన్ని పేపర్ వ్యూస్ కూడా 2 nights వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంట. సో ఇది స్వయంగా TKO COO మార్క్ షపీరో అయితే చెప్పింది. సో మరి ఆ పేపర్ వ్యూస్ ఏంటి? రాయల్ రంబల్ కూడా 2 nights అవుతుందా 2026 నుంచి? మనీ ఇన్ ద బ్యాంక్ ఏమైనా 2 nights అవుతుందా? సర్వైవర్ సిరీస్ 2 nights అవుతుందా అనేది అయితే రియల్ ఇంట్రెస్టింగ్ థింగ్. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి
రోమన్ రెయిన్స్ నెట్ఫ్లిక్స్లో జరిగే రా ఫస్ట్ ఎపిసోడ్ January 7th లాస్ ఏంజల్స్ ఇంటిడ్యూమ్ నుంచి అందులో కంపీట్ చేసే ఛాన్స్ ఉందట. సో రోమన్ రెయిన్స్ రెస్లింగ్ చేస్తాడు అన్న రూమర్స్ అయితే వస్తున్నాయి. సో అది కనుక నిజమైతే 2022 తర్వాత ఫస్ట్ టైం రాలో రోమన్ రెయిన్స్ అయితే రెస్లింగ్ చేయబోతాడు నెట్ఫ్లిక్స్ ఎలాగో. మనం రీసెంట్ వీడియోలో కూడా డిస్కస్ చేసినాం రోమన్ రెయిన్స్ అండ్ బ్లడ్ లైన్ స్మాక్ డౌన్ నుంచి రాకి మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది ట్రాన్స్ఫర్ విండో భాగంగా. అండ్ కోడీ రోడ్స్ కూడా రాక్ వచ్చేస్తాడు. గుంతర్ జడ్జ్మెంట్ వీళ్ళందరూ స్మాక్ డౌన్కి వెళ్ళే ఛాన్స్ అయితే ఉన్నాయి. అండ్ అంతేకాకుండా రోమన్ రెయిన్స్ వర్సెస్ CM పంక్ సర్వైవర్ సిరీస్ షార్క్ కేజ్లో రోమన్ రెయిన్స్ CM పంక్ని ఆపడం, ఆ వీడియో ఇన్స్టాగ్రామ్లో 100 మిలియన్ ప్లస్ వ్యూస్ అయితే సాధించింది మన అందరూ తెలిసిందే. సో ఆ పాపులారిటీని ఉద్దేశించి WWE మేబీ ఒకవేళ రాక్ కనుక రెసల్మేనియా 41కి అవైలబుల్గా లేకపోతే రోమన్ రెయిన్స్ వర్సెస్ CM పంక్ ప్లాన్ చేసే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో మనం డిస్కస్ చేసినాం సెత్ రాలిన్స్ వర్సెస్ CM పంక్ రెసల్మేనియాకి ఉంటుందేమో అని. బట్ సెత్ వర్సెస్ CM పంక్ మోస్ట్ ప్రాబబ్లీ నెట్ఫ్లిక్స్ రా ఫస్ట్ ఎపిసోడ్లో ఉండే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో రోమన్ వర్సెస్ CM పంక్ ఉంటుంది ఒకవేళ రాక్ కనుక రెసల్మేనియా 41కి అన్అవైలబుల్గా ఉంటే. అండ్ అంతేకాకుండా షార్లెట్ ఫ్లేర్ అండ్ బెకీ లించ్ రాయల్ రంబల్కి ముందు రిటర్న్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటే. షార్లెట్ ఫ్లేర్ ఇంజురీ కారణంగా రావటం లేదు, ఇప్పుడు 100% కంప్లీట్లీ క్లియర్ టు కంపీట్. అండ్ బెకీ లించ్ కొంచెం టైమ్ ఆఫ్ అయితే తీసుకుంది. సో వీళ్ళు ఇద్దరు రాయల్ రంబల్కి ముందు అయితే 100% వస్తారు అని అయితే చెప్తుంది. అండ్ అంతేకాకుండా రాక్ అండ్ జాన్ సీనా కూడా నెట్ఫ్లిక్స్ ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ రాక్ అయితే అవైలబుల్గా ఉంటారు. జాన్ సీనా ఆల్రెడీ కన్ఫర్మ్ చేసిండు అండ్ రాక్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయంట 100% ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ రా ఆన్ నెట్ఫ్లిక్స్. అండ్ గోల్డ్బర్గ్ గురించి మాట్లాడుతుందని ఆల్రెడీ చెప్పిండు, తన రిటైర్మెంట్ మ్యాచ్ కూడా 2025లోనే ఉండబోతుంది అని. అండ్ WWEలో తను 1 or 2 మ్యాచెస్ 100% ఆడతాడు అన్న రూమర్స్ అయితే వస్తున్నాయి. సో 2025లో 100% ఒక మ్యాచ్ అయితే ఉంటుంది రిటైర్మెంట్ మ్యాచ్. సో ఒకటే కాకుండా ఇంకొక మ్యాచ్ కూడా మేబీ ఆడే ఛాన్సెస్ ఉన్నాయంట గోల్డ్బర్గ్. సో అది స్టోరీ గైస్ అండ్ అవి దాకా అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.